ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ డాక్టర్ ఆర్జే విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏ పని చేసినా మాకేం కలిసి రావట్లేదండి. ఏ పని మొదలుపెట్టినా కూడా పెండింగ్ పడుతూనే ఉంది. కాస్త శని వెంటాడుతుంది మమ్మల్ని. చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నాం అనుకున్నప్పుడు సాధారణంగా ఉప్పు నీటితో స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేస్తే కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు సార్. యాక్చువల్లీ ఏంటి దీని వెనకున్న సీక్రెట్? ఏంటి అంత పవర్ సముద్ర స్నానానికి లేదా ఉప్పు నీటితో స్నానం చేయడానికి? అంటే మన వేద సంస్కృతి కానివ్వండి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే, మీరు సముద్ర స్నానం చేయడం ద్వారా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, దాని నుంచి మీకు ఫ్రీనెస్ అంటే ఉపశమనం లభిస్తుందండి. మనం దీన్నే ఈ సముద్ర స్నానం కానీ, ఉప్పు నీళ్ళ స్నానం చేస్తే మన బాడీలో ఉండే స్వేద రంధ్రాలు ఓపెన్ అవుతాయి. అంటే ఇప్పుడున్న మన లివింగ్ స్టైల్ కావచ్చు, ఎక్కువగా ఏసీలో ఉండడం, సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటువప్పుడు మీరు సాల్ట్ వాటర్తో కనుక స్నానం చేస్తే మన బాడీ మీద ఉండే అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా తొలగిపోయి ఆ స్వేద రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయినప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయండి. అది కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సిటీ లైఫ్లో ఉన్నారు కాబట్టి సముద్ర స్నానం చేయలేరు. ఎవరైతే సముద్రానికి దగ్గరగా ఉంటారో వాళ్ళు సముద్ర స్నానం చేస్తే మంచిదే. జస్ట్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనకు నేచర్ అంటే మనకు ఋతువు మారుతూ ఉంటుంది కదా. సీజనల్ చేంజెస్ అప్పుడు ప్రతి 4 నెలలకు ఒకసారి కంపల్సరీ సముద్ర స్నానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. మీరు జస్ట్ సముద్రంలోకి వెళ్ళి ఒక 3 సార్లు మునిగినా చాలు, మీకు ఆ పవర్ఫుల్ వైబ్రేషన్ మీకు పనికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో మనం ఎక్కువ రేడియేషన్స్ మధ్యలోనే జీవిస్తూ ఉన్నాం. అంటే మనకు వైఫై కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, సెల్ టవర్స్ కావచ్చు, ఇంట్లో మన చుట్టూ ఫోను, టీవీ, ఫ్రిడ్జ్, వీటి రేడియేషన్ మన బాడీ మీద పడుతుందండి. ఆ నెగిటివ్ ఎనర్జీని మనం తొలగించుకోవాలంటే సముద్ర స్నానం వెరీ వెరీ పవర్ఫుల్ అండి. చాలా ఎనర్జీ ఉంటుంది సముద్రంలో. కాబట్టి అది చేస్తే చాలా పవర్ఫుల్. మీకెవరికైతే సముద్రం దగ్గరగా ఉంటుందో ప్రతి 4 నెలలకు ఒకసారి ఋతువు చేంజ్ అయినప్పుడు, సీజన్ మారినప్పుడు చేస్తే వెరీ వెరీ పవర్ఫుల్. కొంతమంది ఏమడుగుతారు, సార్ మేము సముద్రానికి దూరంగా ఉన్నాము, మరి మేము ఎలా చేసుకోవచ్చు అంటే, మీరు ఎవరైతే సముద్రం దూరంగా ఉన్నారో ఇటువంటి వాళ్ళు మీరు ఇంట్లోనే ఉండి సాల్ట్ వాటర్తో స్నానం చేయొచ్చు. సాల్ట్ వాటర్ అంటే లా ఉప్పు అండి, కళ్ళుప్పుతో చేయాలి. చాలామంది ఉప్పుతో స్నానం చేయండి అంటే ఏం చేస్తారు, జస్ట్ ఒక పిటికెడు తీసుకొని బకెట్లో కలిసి, అది రాంగ్ ప్రాసెస్ అండి. దీని ద్వారా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని నష్టాల్లో ఉన్నా, అపజయాలు, ఓటములు, ఇబ్బందులు ఏదైనా కావచ్చు, ఈ 3 రోజులు నేను చెప్పినట్లు సాల్ట్ వాటర్తో మీరు స్నానం చేసి చూడండి, మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. చాలామంది ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు, ఏవేవో రెమెడీ చేసి ఉంటారు. సాల్ట్ రెమెడీ చాలా సింపుల్ అండి, మీకు చాలా ఖర్చుతో లేనిది, చాలా చీపెస్ట్ రెమెడీ, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ అంతా బాగానే చేస్తారండి, కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు నెగిటివ్ ఎనర్జీ పెట్టుకొని మీరు ఏది చేసినా సక్సెస్ కారు. ఎప్పుడైతే మీకు అది తొలగిపోతుందో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు సాల్ట్ వాటర్తో ఎలా స్నానం చేయాలి అంటే 3 days చేయాలి. ఎప్పుడైనా సీజన్ చేంజ్ అయినప్పుడు వరుసగా 3 రోజులు చేయాలండి. ముందుగా మీరు 3 kgల ఉప్పుని, లావు ఉప్పుని చూడండి, మీకు ఇలా ఉంటుంది కదా లావు ఉప్పు, ఇది లావు ఉప్పు అండి. ఇలా 3 kgల లావు ఉప్పు తీసుకోండి. ఈ 3 kgల లావు ఉప్పు లేదా దీన్నే కళ్ళుప్పు అంటారు. ఈ లావు ఉప్పుని మీరు ఏం చేస్తారంటే 15 లీటర్ల బకెట్లో కలపండి. బాగా 15 లీటర్ల బకెట్లో కలిపి మీ పైన తల పై భాగం నుంచి కింద పాదాల వరకు మొత్తము మీ బాడీ మీద ఆ వాటర్ నానేటట్టు చూసుకోండి. ఆ బకెట్ అంతా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా మీరు రోజు నార్మల్ వాటర్ సోప్తో చేస్తారు కదా, అలా చేసుకోండి. కాబట్టి ముందు రోజు మీరు ఏం చేయాలి అంటే 3 kgల సాల్ట్, లావు ఉప్పు, 15 లీటర్ల వాటర్తో స్నానం చేయండి. ఇది ఫస్ట్ డే స్నానం. సెకండ్ డే స్నానం ఏం చేస్తారంటే 2 kgల లావు ఉప్పు, 15 లీటర్ల వాటర్తో రెండో రోజు స్నానం చేయండి. మూడో రోజు ఏం చేస్తారంటే ఓన్లీ 1 kg సాల్ట్, 15 లీటర్ల వాటర్తో స్నానం చేసి చూడండి. మిగతా 4వ రోజు నుంచి వెరీ వెరీ మీకు పవర్ఫుల్గా జరుగుతుంది.
అంటే సాల్ట్ వాటర్ స్నానం అనేది అంత ఇంపార్టెంట్ అండి. మనం ఇంట్లో చూడండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు సాల్ట్తో దిష్టి తీసి పడేస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీరు పెళ్లి కూతురు కానీ అబ్బాయి అమ్మాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత సాల్ట్తో దిష్టి తీస్తారు. సైంటిఫిక్గా చాలా చాలా పవర్ ఉంటుందండి. మనకు ఇప్పుడు ఈ సృష్టిలో కానీ ఈ ప్రపంచంలో మనకు కంటికి కనిపించేదంతా మనం నిజమని అనుకుంటున్నాం. అది అబద్ధం అండి. ఏదైతే మనం అబద్ధమని నమ్ముతున్నామో అదే నిజం. కాబట్టి సాల్ట్ వాటర్ స్నానం చేసి చూడండి, వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీరు ఏ సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నా కేవలం ఉప్పుతో స్నానం చేయడం ద్వారా మీ లైఫ్లో మీరు మిరాకిల్ గమనిస్తారు. చాలామందికి సింపుల్ రెమెడీ తెలియదండి. ఎందుకంటే సాల్ట్ వాటర్తో స్నానం చేయడం ద్వారా మీ బాడీ అనేది క్లిన్జెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే మనం మళ్ళీ పవర్ ద్వారా ఛార్జింగ్ పెంచుకుంటామో మీ బాడీ కూడా అలా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అంటే మనం కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఆటోమేటిక్గా నెగిటివ్ ఆరాలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ఉదాహరణకి శ్మశానంలోకి వెళ్ళారు, మీ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్లే మీరు శ్మశానం నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఏది ఆలోచించినా అంత సక్సెస్ కాదండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా నెగిటివ్తోనే నిండి ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ పనిచేసే వ్యక్తులు కానీ మీ చుట్టూ ఉండే కొంత నెగిటివ్ ఎనర్జీ యొక్క ఆరా మీ మీద పనిచేస్తుందండి. ఆ నెగిటివ్ వ్యక్తుల ప్రభావం మీ మీద ఉన్నప్పుడు మీరు వాళ్ళ జోవలోకి వెళ్ళిపోతారు. ఆ కోవలో మీరు ఉన్నప్పుడు మీరేమనుకుంటారు, మేము బాగానే ఉన్నాము చేస్తున్నాం కానీ మాకు కలిసి రావడం లేదు. కానీ ఆ నెగిటివ్ తాలూకు ఎఫెక్ట్ మీ మీద పడుతూ ఉంటుంది, మీకు తెలీదు. ఎప్పుడైతే మీరు సాల్ట్ వాటర్తో చేస్తారో 100% మీరు చాలా బాగా సక్సెస్ అవుతారండి. ఎప్పుడైతే మీ ఆలోచన మారుతుందండి. చాలామంది ఎందుకు లైఫ్లో ఇంకా సక్సెస్ కావడం లేదంటే ఆలోచన విధానం మార్చుకోవడం లేదు. ఆలోచన విధానం ఎందుకు మార్చుకోవడం లేదు, నెగిటివ్లో ఉంటున్నారు. ఈ నెగిటివ్ని మీరు తొలగించుకునేడానికి అద్భుతమైన రెమెడీ సాల్ట్ రెమెడీ. అవకాశం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయండి. అవకాశం లేని వారు మీ ఇంట్లోనే 3 days సాల్ట్ బాతింగ్ చేయండి. ముందు రోజు 3 kg సాల్ట్ 15 లీటర్ల వాటర్, సెకండ్ డే 2 kg సాల్ట్ 15 లీటర్ల వాటర్, థర్డ్ డే 1 kg సాల్ట్ 15 లీటర్ల వాటర్. ఇలా చేసి చూడండి, 100% పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వెరీ 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 పవర్ఫుల్. సార్ చాలామంది చాలా తక్కువ క్వాంటిటీతో మీరు చెప్పినట్లుగానే చేస్తూ ఉంటారు, లేదు క్వాంటిటీ పెంచాలని చెప్పి మీరు చెప్పారు. సో రెండింటికి వ్యత్యాసం ఏంటి? తక్కువతో చేస్తే ఏంటి, ఎక్కువతో చేస్తే ఏంటి? ఆ పవర్ అనేది యాడ్ అవుతుందంట. ఎప్పుడైతే మీరు ఎక్కువ సాల్ట్తో చేస్తారో మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనం సముద్రంలో ఎందుకు చేస్తామండి? సముద్రంలో ఎక్కువగా ఆ నేచర్ అంతా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్తో చేయండి. ఎక్కువ సాల్ట్ 3 kg సాల్ట్ 15 లీటర్స్ వాటర్, వెరీ వెరీ పవర్ఫుల్. ముందుగా దాని అంతా కలుపుకొని చేయండి. 100% మీరు ఏదేదో ఫాలో అవుతారు. ఈ సాల్ట్ బాత్ చేసి చూడండి, మీరు అనుకుంటున్న నెగిటివ్ అంతా పోతుంది, మళ్ళీ పాజిటివ్ మీ లైఫ్లోకి వస్తుంది. మీరు కోరుకుంటున్నట్లు మీ జీవితాన్ని హై స్థాయిలోకి మీరు తీసుకెళ్తారు. సార్ రాక్ సాల్ట్ అని చెప్పి ఈ మధ్యన మార్కెట్లోకి వస్తుంది, చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మీ దగ్గర అంటే రాక్ సాల్ట్ మీరు చూడండి మెడిసినల్గా పనిచేస్తుంది. అంటే దాంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ కళ్ళుప్పు ఏంటి అంటే మన బాడీకి నెగిటివ్ ఆరాన్ని తొలగిస్తుంది. ఇది చేసి చూడండి, వెరీ వెరీ పవర్ఫుల్. సాల్ట్ గురించి అలాగే సముద్ర స్నానం చేయడం ద్వారా ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్కి అనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.